జల్పల్లి మున్సిపాలిటీ పహాడి షరీఫ్ లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ 9 సంవత్సరాలలో సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, కేసీఆర్ ను మరోసారి మూడోసారిగా గెలిపిస్తే ముఖ్యమంత్రిని చేస్తే ఈ నియోజకవర్గంతో పాటుగా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా సుభిక్షంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. कार्तिक साहब सलीम भाई कहाँ है? इमरान जरा थोड़ा मैडम के बाजू नहीं जरूरत भाई साहब ये कामयाबी के ग्लूकोज ही है అందరికీ నమస్కారం. వేణమ్మ జోర్ మీద ఉంది, అవునా? గొంతు కూడా ఎంత గట్టిగా మాట్లాడింది కదా. థ్యాంక్ యూ మా, మీకు అందరికీ కూడా అందరికీ నమస్కారం. కొండల్ గౌడ్తో పాటు వేదిక మీద నా కౌన్సిలర్స్ అందరికీ, మా చైర్మన్ గారికి అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన మానాచరణలకి, అక్క తమ్ముళ్ళకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. దస్తగిరి గారు ఉన్నారు, ఇంకో కౌన్సిలర్ పాడిషరికి సంబంధించి నయీం గారు ఉన్నారు. అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ యాస్మిన్ మా మహిళా అధ్యక్షురాలు ఉంది, మా అధ్యక్షుడు ఖలీఫా గారు, వైస్ చైర్మన్ యూసుఫ్ పటేల్ గారు అందరు ఇక్కడ ఉన్నారు. అందరికీ నమస్కారాలు. మా మాజీ సర్పంచ్ మినాజ్ ఉన్నారు, మినాజ్ అందరికీ, నాజర్ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, చాలా సంతోషం. ఈరోజు సీత ఎక్కడ మేము మాట్లాడుతున్నాం, మాట్లాడి సరిపోయింది. ఓకే, అందరికీ నమస్కారాలు. అమ్మ రాగానే ఇంత గొంతు కూడా ఎంత గట్టిగా మాట్లాడింది కదా. థ్యాంక్ యూ అమ్మా, మీకు అందరికీ కూడా అందరికీ నమస్కారం. కొండల్ గౌడ్తో పాటు వేదిక మీద నా కౌన్సిలర్స్ అందరికీ, మా చైర్మన్ గారికి అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన మానాచరణలకి, అక్క తమ్ముళ్ళకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. దస్తగిరి గారు ఉన్నారు.